అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు పంజా విసిరారు. ఇరాక్కు చెందిన ఓ మత్స్యకార ఓడను హైజాక్ చేశారు. కొచ్చికి 700 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన జరిగింది. ఓడలోని 17 మందిని బందీలుగా చేసుకున్నారు. విషయం అందిన వెంటనే ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ సుమిత్ర లైట్ వెయిట్ హెలికాప్టర్ ధ్రువుని రంగంలోకి దించారు. సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఓడను అవి చుట్టుముట్టాయి. దొంగల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక దీంతో సముద్రపు దొంగలు సోమాలియా వైపుగా పారిపోయారు. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు పంజా విసిరారు. ఇరాన్కు చెందిన ఓ మత్స్యకార ఓడను హైజాక్ చేశారు. కొచ్చికి 700 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన జరిగింది. ఓడలోని 17 మందిని బందీలుగా చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ సుమిత్ర లైట్ వెయిట్ హెలికాప్టర్ ధ్రువుని రంగంలోకి దించింది. సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఓడను అవి చుట్టుముట్టాయి. ఇక దొంగలని ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో సముద్రపు దొంగలు సోమాలియా వైపుగా పారిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, సముద్రపు దొంగల గురించి డీటెయిల్స్ ఏంటి? గత 20 రోజుల్లో అరేబియా సముద్రంలో దొంగలు పడడం అనేది ఇది రెండోసారి. 20 రోజుల క్రితము ఒకసారి ఇదే విధంగా దొంగలు ఒక షిప్ ని హైజాక్ చేసే ప్రయత్నంలో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకసారి అరేబియా సముద్రంలో రెచ్చిపోయినటువంటి దొంగలు ఇరాన్ కి చెందినటువంటి మత్స్యకారులకు సంబంధించిన ఓడను, ఇమాన్ అనే ఓడను హైజాక్ చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. కొచ్చికి దాదాపుగా 700 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఓడన అయితే హైజాక్ చేసినట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఐఎన్ఎస్ మిత్ర అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువును రంగంలోకి దింపినటువంటి నేవీ 17 మంది సిబ్బందిని అయితే సముద్రపు దొంగల నుంచి రక్షించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ లైట్ వెయిట్ హెలికాప్టర్ లో వెళ్ళినటువంటి నేవీ సిబ్బంది ఈ సముద్రపు దొంగల్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఈ దొంగలు సోమాలియా వైపు పారిపోయినట్లుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇది 20 రోజుల క్రితం కూడా ఇదే విధమైనటువంటి ఒక షిప్ ని, మత్స్యకారులకు సంబంధించినటువంటి షిప్ ని హైజాక్ చేసే ప్రయత్నంలో ఇండియన్ నేవీ సిబ్బందిని, షిప్ ని కూడా రక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి ఎక్కడ సరిహద్దుల్లో ఇండియన్ నేవీ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కావలి కాస్తూ ఉన్నా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావలి కాస్తూ ఉన్నా కూడా సముద్రం మధ్యలో ఈ విధమైనటువంటి దొంగతనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మత్స్యకారులు, అదే విధంగా ఈ రవాణా చేస్తున్నటువంటి షిప్లు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఒక భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సమాచారం అందుకున్నట్టు వెంటనే స్పందిస్తున్నటువంటి ఇండియన్ నేవీ మాత్రమో, నేవీ సిబ్బంది త్వరితగతిని వెళ్లడం, ఆ దొంగల నుంచి ఆ సిబ్బందిని, అదే విధంగా షిప్లని రక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 20 డేస్ బ్యాక్ ఇదే విధమైనటువంటి దొంగతనాల్లో కూడా అంటే దొంగలు ఎవరు చిక్కకపోవడమో, అదే విధంగా ఇప్పుడు కూడా దాదాపుగా 17 మంది సిబ్బందిని అయితే రక్షించగలిగారు. కానీ ఆ దొంగలను ఎవరిని పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ వరుసగా ఈ విధమైనటువంటి దొంగతనాలు సముద్రం మీద జరుగుతున్నటువంటి నేపథ్యంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ సమాచారం వెంటనే రావడం, ఈ మత్స్యకార షిప్పుల్ని, రవాణా షిప్పుల్ని ఈ దొంగలు చుట్టుముట్టారనే సమాచారం అందుకోవడంతో మాత్రం వెంటనే ఆ నేవీ రెస్పాండ్ అవ్వడమో, వీళ్ళని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.